వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము 32వ శ్లోకము, శ్లోక నెంబర్ 32. ఆత్మౌపన్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. తాత్పర్యం: సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ మరియు ఇతరుల సుఖాలకు దుఃఖాలకు అవి తనకే అయినట్లు స్పందించే వారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను. అన్ని ప్రాణులలో భగవంతుడిని దర్శించేవారు ఇతరుల సుఖ దుఃఖాలను కూడా తమ వాటిగానే భావిస్తారు. కాబట్టి అటువంటి యోగులు ఎల్లప్పుడూ సమస్త జీవాత్మల శ్రేయోభిలాషులే మరియు వారు జీవుల శాశ్వత సంక్షేమం కోసం పాటుపడతారు. ఇదే పరిపూర్ణ యోగుల సమదర్శనము అనగా సమానమైన దృష్టి. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: ఐ రిగార్డ్ దెమ్ టు బి పర్ఫెక్ట్ యోగీస్ who see the true equality of all living beings and respond to the joys and sorrows of others as if they were their own. Those who see God in all beings consider the joys and sorrows of others as their own. Therefore, such yogis are always the well-wishers of all souls and they strive for the eternal benefit of all. This is the Samadarshana, that is equality of vision of perfected yogis. ఓం నమో భగవతే వాసుదేవాయ.